శ్రీమాత్రే నమః. ఈ 2 గ్రహాల కలయికతో ఆ అరుదైన యోగం మొదలు. ఇక ఈ రాశుల వారికి అన్నీ కష్టాలే. రోజు దినదిన గండాలే. ఆ రాశుల వారిని గురించి, వారికి కలగబోతున్న ఆ కష్టాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక గ్రహం రాశి చక్రాన్ని మార్చినప్పుడు లేదా ఏదైనా ఇతర గ్రహంతో కలిసి ఉన్నప్పుడు దాని ప్రత్యక్ష ప్రభావం మానవ జీవితంపై మరియు భూమిపై కనిపిస్తుంది. అలాగే ఈ సంయోగం కొందరికి శుభం, కొందరికి అశుభం. సెప్టెంబర్ 6న మకర రాశిలో విషయోగం ఏర్పడుతోంది. ఈ యోగం శని చంద్రుల కలయిక వలన ఏర్పడుతుంది. ఈ యోగాన్ని జ్యోతిష శాస్త్రంలో అశుభమైనదిగా పరిగణిస్తారు. అందుచేత ఈ యోగం అన్ని రాశులపైన ప్రభావం చూపుతుంది. జాతకంలో ఈ యోగం రాశి చక్రంపై యోగ ప్రభావం ఉన్నప్పుడు తీవ్ర కష్టాలను పడవలసి వస్తుందని, వాటి నుండి తప్పించుకోవడానికి తగిన పరిహారాలను పాటించాలని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెప్తూ ఉంటారు. అయితే ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన 3 రాశుల వారు ఉన్నారు. వారిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది మిథున రాశి. విషయోగం మీకు కొంత బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి 8వ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతోంది. ఇది వయస్సు మరియు రహస్య వ్యాధి యొక్క ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో మీకు మానసిక అశాంతి ఉండవచ్చు, పని భారం ఉండొచ్చు, అలాగే కార్యాలయంలో ఎవరితోనైనా వాగ్వాదం ఉండవచ్చు. వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టకండి, లేకుంటే నష్టం జరగవచ్చు. అదే సమయంలో మీ మీద శని ప్రతికూల ప్రభావం కూడా కొనసాగుతోంది. కాబట్టి అబ్బాయిలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈ సమయంలో శని మరియు శివ చాలీసా పఠించవచ్చు. ఇది మీకు మేలు చేస్తుంది. అందులో రెండవది ధనుసు రాశి. విషయోగం మీకు కొంత మిశ్రమంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో 2వ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతోంది. దీన్నే డబ్బు మరియు మాటల ప్రదేశంగా అంటారు. కాబట్టి ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించవద్దు. ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకండి, లేకపోతే అది మునిగిపోవచ్చు. అదే సమయంలో కుటుంబంలో వివాదాలకు దూరంగా ఉండాలి. పని ప్రదేశంలో అజాగ్రత్తగా ఉండకండి, లేకపోతే నష్టం జరగవచ్చు. అదే సమయంలో శని అర్ధశతకం మీపై కొనసాగుతోంది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందులో 3వది మకర రాశి. ఈ యోగం మీకు కొంత బాధను కలిగిస్తుంది. ఎందుకంటే లగ్న గృహంలో ఈ యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో మీకు కోపం ఎక్కువగా ఉండవచ్చు. అదే సమయంలో చేస్తున్న పని చెడిపోవచ్చు. వ్యాపారంలో ఏదైనా ఒప్పందాన్ని ఖరారు చేయవచ్చు. దాని వలన నష్టాన్ని కూడా చవిచూడవలసి రావచ్చు. అలాగే రుణం ఇవ్వడం మానుకోండి, లేదంటే డబ్బు పోయే అవకాశం ఉంది. పని ప్రదేశంలో అజాగ్రత్తగా ఉండకండి.